హాయ్ వ్యూయర్స్, నమస్కారం అండి. అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో పిక్చర్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన పిక్చర్ని ఏ విధంగా ఫార్మేట్ చేయాలో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ఆప్షన్లను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. మనం ఎంఎస్ వర్డ్లో ఏదైనా డాక్యుమెంట్ని క్రియేట్ చేసినప్పుడు ఒక్కోసారి మనకి పిక్చర్స్ అవసరం పడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెటర్ హెడ్ని క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. అదే మాదిరిగా రెజ్యూమ్స్ వంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం పిక్చర్స్ని ఇన్సర్ట్ చేస్తుంటాం. ఈ విధంగా మనము పిక్చర్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన పిక్చర్ని ఏ విధంగా ఫార్మాట్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మనం పిక్చర్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. పిక్చర్ని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ ఇల్లుస్ట్రేషన్ గ్రూప్లో ఈ పిక్చర్ అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మొదటి ఆప్షను దిస్ డివైస్. ఈ దిస్ డివైస్ ఆప్షన్ ద్వారా మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ని మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎట్లాగో చూద్దాం. దిస్ డివైస్ ఆప్షన్కి వెళ్ళి మన పిక్చర్స్ మన సిస్టంలో ఏ లొకేషన్లో ఉన్నాయో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన పిక్చర్స్ ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్నాయి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని ఈ చిల్డ్రన్ ఫొటోస్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని వీటిలో మనకు కావలసిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఈ కిందన ఇన్సర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చరు ఇన్సర్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా దిస్ డివైస్ ఆప్షన్ ద్వారా మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసాం కదండి. అలా మన సిస్టంలో ఉన్న ఇమేజెస్ కాకుండా ఎంఎస్ వర్డ్లో వివిధ కేటగిరీస్లో ఉన్న స్టాక్ ఇమేజెస్ని కూడా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. అది ఎట్లాగంటే స్టాక్ ఇమేజెస్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వివిధ కేటగిరీస్లో ఉన్న ఇమేజెస్లో మనకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఇమేజ్ కేటగిరీలో కొన్ని ఇమేజెస్, ఐకాన్స్, కటౌట్ పీపుల్, స్టిక్కర్స్, ఇల్లుస్ట్రేషన్స్, కార్టూన్ పీపుల్, ఇట్లాగా వివిధ కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో ఉన్న మనకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇమేజెస్ కేటగిరీస్ నుంచి మనకు నచ్చిన ఇమేజ్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందన ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఇన్సర్ట్ అవుతుందండి. ఒక్కోసారి మనం మనకు కావలసిన పిక్చర్ని గూగుల్లో సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మన వర్డ్లోనికి ఇన్సర్ట్ చేసుకుంటాం. అట్లా కాకుండా మన వర్డ్లో నుంచే ఆన్లైన్లో పిక్చర్ని సెర్చ్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చండి. అది ఎట్లాగంటే ఈ 3 ఆప్షను ఆన్లైన్ పిక్చర్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వివిధ కేటగిరీస్లో మనకు నచ్చిన కేటగిరీస్ని చూజ్ చేసుకొని ఇందులో ఉన్న మనకు నచ్చిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఈ కిందన ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ అనేది ఇన్సర్ట్ అవుతుందండి. అయితే మనకి ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్లో అయితే ఈ 3 ఆప్షన్లు మనకు ఉండవండి. ఒకే ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా మన సిస్టంలో ఉన్న ఇమేజ్ని మాత్రమే ఇన్సర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మిగిలిన 2 ఆప్షన్లు మనకి ఈ న్యూ వెర్షన్లో మాత్రమే కనిపిస్తాయి. అయితే ఈ స్టాక్ ఇమేజెస్, ఆన్లైన్ పిక్చరు, ఈ 2 ఆప్షన్ల ద్వారా మనం పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలంటే మన సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిక్చరు అన్సెలెక్ట్లో ఉందండి. పిక్చర్ని సెలెక్ట్ చేయాలంటే పిక్చర్ని లెఫ్ట్ బటన్తో క్లిక్ చేస్తే పిక్చర్ సెలెక్ట్ అవుతుంది. ఇలా చుట్టూ నోట్స్ కనిపిస్తే మన పిక్చరు సెలెక్ట్లో ఉన్నట్టు లెక్క అనమాట. పిక్చర్ సెలెక్ట్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ
పిక్చర్ ఫార్మేట్ అనే ట్యాబ్ ఒకటి ఎనేబుల్ అవుతుంది. మనకు ఓల్డ్ వెర్షన్లో అయితే ఫార్మేట్ అని మాత్రమే కనిపిస్తుంది. ఈ సెలెక్ట్లో ఉన్న పిక్చర్ని మనము సైజుని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా ఈ టాప్లో ఈ ఆప్షన్ ద్వారా మనము పిక్చర్ని రొటేట్ చేసుకోవచ్చు కూడా. మనం ఈ పిక్చర్ని ఇటు మూవ్ చేయాలంటే మూవ్ చేయలేమండి. పిక్చర్ని మూవ్ చేయాలంటే ఈ పిక్చరు టాప్ రైట్లో ఉన్న ఈ లేఅవుట్ ఆప్షన్లో ఈ ర్యాప్ టెక్స్టింగ్ ఆప్షన్లో మనకు నచ్చిన ఆప్షన్ ఏదో ఒకటి క్లిక్ చేసుకుంటే మనం పిక్చర్ని ఈజీగా మూవ్ చేయొచ్చండి ఇట్లా ఫ్రీగా. నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేసుకున్న పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం. పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ముందుగా పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని పిక్చర్ ఫార్మేట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకి పింక్ కలర్లో ఉన్న ఏరియా అంతా రిమూవ్ అవుతుందన్నమాట. మనం డిఫాల్ట్గా కొంత ఏరియా ఇక్కడ మార్క్ అయి ఉంది పింక్ కలర్లో. ఈ పింక్ కలర్లో ఉన్న ఏరియా మాత్రమే రిమూవ్ అవుతుంది. మనం ఇప్పుడు పిక్చర్ని అన్సెలెక్ట్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కానీ కరెక్ట్గా రిమూవ్ అవ్వలేదు. అంటే మనకి అన్నెసరీగా ఉన్న కొంత పార్ట్ రిమూవ్ అవ్వలేదు, అవసరమైన మెయిన్ పిక్చర్లో కొంత పార్ట్ రిమూవ్ అయిపోయింది. ఇట్లా చేయడం వల్ల మనకి ప్రయోజనం లేదు. కరెక్ట్గా రిమూవ్ చేయాలంటే మళ్ళీ మనము పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఈ వైట్ కలర్లో ఉన్న ఏరియా అంతా రిమూవ్ అయిపోవాలి. దానికోసం మనము ఈ రిఫైన్ గ్రూప్లో మార్క్ ఏరియా టు రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మన కర్సర్తో దీన్ని డ్రాగ్ చేసుకుంటే ఇది పింక్ కలర్లో మారుతుంది. ఈ ఏరియా మనకి రిమూవ్ అవుతుంది. మనకి మెయిన్ పిక్చర్లో కొంత పార్ట్ రిమూవ్ అయిపోతుంది. ఈ పింక్ కలర్లో ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ పార్టు, ఈ బిలో పార్టు రిమూవ్ అవుతుంది. మనము ఈ రిమూవ్ కాకుండా చూడాలి ఈ పార్ట్స్ని. దీనికోసం మనము మార్క్ ఏరియా టు కీప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మనకి ఏ ఏరియా అయితే రిమూవ్ కాకుండా ఉండాలనుకుంటున్నామో ఆ ఏరియా మీద డ్రాగ్ చేసుకుంటే పింక్ కలర్ పోతుంది. అంటే మనకి ఆ ఏరియా రిమూవ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము పిక్చర్ని అన్సెలెక్ట్ చేసి చూద్దాం. ఈ విధంగా మనము పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చండి. మనం తీసుకున్న పిక్చర్కి డిఫరెంట్ కలర్స్ని ఇవ్వచ్చు, మరియు ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ని కూడా ఇవ్వచ్చండి. అది ఎట్లాగంటే పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని పిక్చర్ ఫార్మేట్లోకి వెళ్ళి ఈ కలర్ని ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్తో ఉన్న పిక్చర్స్ మనకు కనిపిస్తాయి. ఇందులో ఉన్న మనకు నచ్చిన కలర్ని చూస్ చేసుకుంటే మన పిక్చర్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. పిక్చర్కి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వచ్చు చూద్దాం. దీనికోసం మనము పిక్చర్ ఫార్మేట్లోనే ఈ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తాయి. మనకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకొని పిక్చర్కి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా వెళ్ళి మనం బ్యాక్ వెళ్దాం. మన పిక్చర్కి ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ కూడా మనం ఇవ్వచ్చు. అది ఎట్లాగంటే పిక్చర్ ఫార్మేట్లోకి వెళ్ళి ఈ ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ పిక్చర్కి ఒబేసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేసుకున్న పిక్చర్కి మనం బ్రైట్నెస్ని కూడా చేంజ్ చేసుకొని పిక్చర్ని కరెక్ట్ చేయొచ్చండి. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనము ముందుగా పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఈ పిక్చర్ ఫార్మేట్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ మనకి కరెక్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకి డిఫాల్ట్గా పిక్చర్ని కరెక్ట్ చేస్తూ మనకు కొన్ని ఫార్మేట్స్ ఇవ్వబడ్డాయి. ఇందులో మన నచ్చిన పిక్చర్ ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకొని మనం పిక్చర్ని కరెక్ట్ చేసుకోవచ్చండి. లేదా ఇందులో ఉన్న ఫార్మేట్స్ మనకు నచ్చకపోతే మనము ఈ కిందన పిక్చర్ కరెక్షన్స్ ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది. మనం ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని మనమే ఇక్కడ షార్ప్నెస్ని, బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ని మనమే చేంజ్ చేసుకోవచ్చు అండి. చేంజ్ చేసుకొని నచ్చిన విధంగా పిక్చర్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము పిక్చర్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మన పిక్చర్కి బార్డర్స్ని కూడా ఇవ్వచ్చు, పిక్చర్ ఎఫెక్ట్స్ కూడా మనం అప్లై చేయొచ్చు,
పిక్చర్కి లేఅవుట్స్ కూడా ఇవ్వచ్చు. అది ఎట్లాగో చూద్దాం. మనం ఈ పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళి ఈ పిక్చర్ బార్డర్ని క్లిక్ చేసుకొని మనకు నచ్చిన పిక్చర్ బార్డర్ యొక్క కలర్ని చూజ్ చేసుకొని పిక్చర్ యొక్క బార్డర్ వెయిట్ని కూడా మనం చేంజ్ చేసుకొని పిక్చర్కి బార్డర్ ఇవ్వచ్చండి. అదేవిధంగా పిక్చర్ ఎఫెక్ట్స్, ప్రీసెట్ ఎఫెక్ట్స్, మరియు ఈ షాడో ఎఫెక్ట్స్, ఈ రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్, ఈ విధంగా మనకు నచ్చిన ఎఫెక్ట్స్ని చూజ్ చేసుకోవడం ద్వారా మనము పిక్చర్కి ఎఫెక్ట్స్ని అప్లై చేయొచ్చు. తర్వాత లేఅవుట్ ఎఫెక్ట్స్, ఇట్లా మనము మనకు నచ్చిన ఎఫెక్ట్స్ని పిక్చర్కి అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న డాక్యుమెంట్లో పిక్చర్తో పాటు కొంత టెక్స్ట్ కూడా ఉంది. ఈ టెక్స్ట్లో మన యొక్క పిక్చర్ పొజిషన్ని మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చండి. అది ఎట్లాగంటే పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని ఈ పిక్చర్ ఫార్మేట్లోకి వెళ్ళి ఈ పొజిషన్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. దీంట్లో విత్ టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్లో మనకి డిఫరెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆప్షన్ మనం చూజ్ చేసుకోవడం ద్వారా మన యొక్క పిక్చర్ పొజిషన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బాటమ్ ఆప్షన్లు చూజ్ చేసుకుంటే పిక్చర్ మన డాక్యుమెంట్ బాటంలో ప్లేస్ అవుతుంది. ఈ విధంగా పిక్చర్ యొక్క పొజిషన్ మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే పిక్చర్ యొక్క పొజిషన్ని మనం మరో రకంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని ఈ ర్యాప్ టెస్టింగ్ ఆప్షన్లో మనం నచ్చిన ఆప్షన్ చూజ్ చేసుకోవడం ద్వారా కూడా పిక్చర్ యొక్క పొజిషన్ మనము నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు, నచ్చిన ప్లేస్లో ప్లేస్మెంట్ చేయొచ్చు. ఈ విధంగా మనము పిక్చర్ యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన పిక్చర్కి డిఫరెంట్ స్టైల్స్ని కూడా మనం అప్లై చేయొచ్చు. అది ఎట్లాగంటే ఇక్కడ మనకి ఈ పిక్చర్ ఫార్మాట్ ఆప్షన్లోనే ఈ పిక్చర్ స్టైల్స్ అనే గ్రూప్లో మనకి డిఫరెంట్ పిక్చర్ స్టైల్స్ ఉన్నాయి. మనం మన నచ్చిన పిక్చర్ స్టైల్ని చూజ్ చేసుకోవడం ద్వారా మన పిక్చర్కి స్టైల్ని అప్లై చేయొచ్చు అనమాట. ఈ విధంగా నెక్స్ట్ పిక్చర్ని ఏ విధంగా క్రాప్ చేయాలో చూద్దాం. పిక్చర్ని క్రాప్ చేయడం కోసం పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని పిక్చర్ ఫార్మేట్లోకి వెళ్ళి ఈ క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ క్రాప్ అనే ఆప్షన్ చూజ్ చేసుకొని మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా పిక్చర్ని క్రాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిక్చర్ని మనకు నచ్చిన షేప్లో కూడా క్రాప్ చేయొచ్చండి. దానికోసం మనం బ్యాక్ వద్దాం. పిక్చర్ని మనకు నచ్చిన షేప్లో క్రాప్ చేయడం కోసం ఇదివరకు చెప్పినట్టుగా పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని పిక్చర్ ఫార్మేట్లోకి వెళ్ళి ఈ క్రాప్లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్ టు షేప్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్ షేప్స్ కనిపిస్తాయి. మన పిక్చరు ఏ షేప్లోకి క్రాప్ అవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ని చూజ్ చేసుకుంటే మన పిక్చరు మనం చూజ్ చేసుకున్న షేప్లోకి క్రాప్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము పిక్చర్ని క్రాప్ చేయొచ్చండి. నెక్స్ట్ పిక్చర్ని ఏ విధంగా రొటేట్ చేయాలో చూద్దాం. పిక్చర్ని రొటేట్ చేయడం కోసం ముందుగా పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని పిక్చర్ ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి. వీటిలో రొటేట్ రైట్ 90 degrees, రొటేట్ లెఫ్ట్ 90 degrees క్లిక్ చేసుకోవడం ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చరు రైట్కి 90 degrees, లెఫ్ట్ 90 degrees యాంగిల్లో రొటేట్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా 10 degrees, 20 degrees, 30 degrees యాంగిల్లో పిక్చర్ రొటేట్ అవ్వాలంటే ఈ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఈ రొటేషన్లో మనకి ఎన్ని డిగ్రీస్ యాంగిల్ కలనుకుంటున్నామో ఇక్కడ ఎంటర్ చేసుకొని ఓకే చేసుకుంటే మన పిక్చరు మనం ఎంటర్ చేసుకున్న యాంగిల్లో రొటేట్ అవుతుందన్నమాట. ఈ విధంగా అంతేకాకుండా మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ యొక్క ఈ రొటేషన్ ఆప్షన్ పట్టుకొని పిక్చర్ని మనకు నచ్చిన యాంగిల్లో ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చండి.
ఇన్విటేషన్ కార్డుని డిజైన్ చేసినప్పుడు పిక్చర్కి మిర్రర్ ఎఫెక్ట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటప్పుడు మనము ఈ రొటేట్ ఆప్షన్లో ఫ్లిప్ వెర్టికల్, ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ని ఉపయోగించి పిక్చర్కి మిర్రర్ ఎఫెక్ట్స్ని ఇవ్వచ్చండి. ఇక్కడ ఉన్న 2 పిక్చర్లో ఒక పిక్చర్కి ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ ఇద్దాం. పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఈ పిక్చర్ ఫార్మేట్లోకి వెళ్ళి రొటేట్ ఆప్షన్లో ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ పిక్చర్ అనేవి ఆపోజిట్ ఆప్షన్లో ఉన్నట్టుగా మనకి మిర్రర్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడున్న రెండో పిక్చర్కి ఫ్లిప్ వెర్టికల్ ఆప్షన్ ఇచ్చి చూద్దాం. పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఎవరు చెప్పినట్టుగా మనము ఈ రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్లిప్ వెర్టికల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా పిక్చర్కి మిర్రర్ ఎఫెక్ట్ అప్లై అవుతుందన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న 2 పిక్చర్స్ని ఒకే సైజులోకి ఏ విధంగా తీసుకురావాలి మరియు 2 పిక్చర్స్ని ఒకే పిక్చర్గా ఏ విధంగా కంబైన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనము 2 పిక్చర్స్ని ఒకే సైజులోకి ఏ విధంగా తేవాలో చూద్దాం. దానికోసం మనము ముందుగా ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని సైజ్ అండ్ పొజిషన్ ఆప్షన్ని చూజ్ చేసుకుంటే ఇలా వచ్చిన డైలాగ్ బాక్స్లో మనకు నచ్చిన విధంగా పిక్చర్ యొక్క సైజుని చేంజ్ చేసుకొని ఓకే చేయాలి. ఇప్పుడు మనము ఈ మొదటి పిక్చర్ ఏ సైజులో ఉందో అదే సైజులోకి ఈ రెండో పిక్చర్ని కూడా మనము తీసుకురావాలి. దానికోసం మనము ఈ రెండో పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో F4ని క్లిక్ చేస్తే మనకి మొదటి పిక్చర్ ఏ సైజులో ఉందో అదే సైజులోకి రెండో పిక్చర్ కూడా మారిపోతుంది అనమాట. ఈ విధంగా మనము 2 పిక్చర్స్ని ఒకే సైజులోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ మనము ఈ 2 పిక్చర్స్ని ఒకే పిక్చర్గా గ్రూప్ చేద్దాం. దానికోసం మనము 2 పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకొని 2 పిక్చర్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటే 2 పిక్చర్స్ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చిన డైలాగ్ బాక్స్లో గ్రూప్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 2 పిక్చర్స్ ఒకే పిక్చర్గా గ్రూప్ అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా మనము మోర్ దాన్ 2 పిక్చర్స్ అంటే ఇక్కడ 2 పిక్చర్స్ అనే కాదు ఎక్కువ పిక్చర్స్ని కూడా మనం ఇలాగా గ్రూప్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కోసారి మన డాక్యుమెంట్లో పిక్చర్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని ఎవరికైనా మెయిల్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేస్తుంటాం. అటువంటప్పుడు ఈ పిక్చర్ని యాడ్ చేసిన ఫైల్ యొక్క సైజు మనం అనుకున్న కంటే ఎక్కువ ఉంటుంది. అటువంటప్పుడు ఆ ఫైల్ యొక్క సైజుని మనము తగ్గించుకోవాలంటే మన డాక్యుమెంట్లో మనం ఇన్సర్ట్ చేసిన పిక్చర్ని కంప్రెస్ చేసి మన ఫైల్ యొక్క సైజుని తగ్గించుకోవచ్చు. అది ఎట్లాగంటే పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని మనము పిక్చర్ ఫార్మేట్లోకి వెళ్ళి అడ్జస్ట్ గ్రూప్లో ఇక్కడ కంప్రెస్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనం ఈ కంప్రెస్ పిక్చర్ ఆప్షన్లో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్లు ఉన్నాయి. మనం ఈ ఈమెయిల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటే మన డాక్యుమెంట్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఈ విధంగా మనము మన పిక్చర్ని కంప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక లెటర్ హెడ్ కనిపిస్తుంది. ఈ లెటర్ హెడ్లో ఉన్న పిక్చర్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేశారో మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనము ముందుగా ఈ పిక్చర్ని డిలీట్ చేసేసి మనం కొత్తగా పిక్చర్ని ఇన్సర్ట్ చేద్దాం. దీనికోసం ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి దిస్ డివైజ్లో మనం పిక్చర్ లొకేషన్ని చూజ్ చేసుకొని ఫోల్డర్ని చూజ్ చేసుకొని మనం పిక్చర్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేద్దాం. చూడండి పిక్చరు ఎలా ఉంది. ఈ పిక్చర్ మూవ్ అవ్వదు కూడా. ఈ పిక్చర్ మూవ్ అవ్వాలంటే మనము ఈ ర్యాప్ టెక్స్టింగ్లో మనం ఇక్కడ ఇన్ఫ్రంట్ టు టెక్స్ట్ ఆప్షన్ చూజ్ చేసుకుందాం. చూజ్ చేసుకుంటే మన పిక్చర్ అనేది టెక్స్ట్కి ఫ్రంట్లో వస్తుంది, మూవ్ అవుతుంది కూడా. ఈ పిక్చర్ యొక్క సైజుని మనం తగ్గించుకుందాం. ఈ పిక్చర్ మనము ఒక ఏదైనా ఎఫెక్ట్ ఇద్దాం.
మనకి రైట్ సైడ్ కూడా మన పిక్చర్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఈ విధంగా మనము పిక్చర్స్ని తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో పిక్చర్ని ఇన్సర్ట్ చేసి ఫార్మాట్ చేసుకోవచ్చు అన్నమాట. మన నెక్స్ట్ వీడియోలో ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో షేప్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన షేప్స్ని ఏ విధంగా ఫార్మాట్ చేయాలో నేర్చుకుందాం. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తేనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములండి. నమస్కారం.